భారతదేశంలో మధ్యతరగతి అనేటువంటి వాళ్ళు నిర్లక్షిత విభాగం, వివక్షకి గురయ్యేటువంటి విభాగం. పన్నులు కట్టేవాళ్ళు వీళ్ళే పర్ఫెక్ట్గా. అట్లాగే ప్రభుత్వ స్కూల్లో చేర్పించలేరు, ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేరు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేరు, ప్రైవేట్ ఫీజుల భారం, ప్రైవేట్ ఆసుపత్రుల ఫీజుల భారం మొయ్యలేరు. అప్పుల పాలై అల్లాడేటటువంటి వాళ్ళు. తన ఇంట్లో పని మనిషికి సొంత ఇల్లు ఉంటుంది, తన వ్యాపారానికి సంబంధించిన తను చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన యజమానికి సొంత ఇల్లు ఉంటుంది. మధ్యలో ఈయన మాత్రం నలిగిపోతాడు. ఇదే మధ్యతరగతి కష్టం. నేను ఎన్నోసార్లు ప్రస్తావించినటువంటి అంశం. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతికి ఫ్లాట్లు అంటూ దాని మీద సీరియస్గా తీసుకున్నారు, స్పందించారు, ప్రారంభించారు. మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. ఈ దఫా నేను అధికారంలోకి వస్తే ఇస్తానంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, 1,60,00,000 కుటుంబాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 1,45,00,000 మందికి బెనిఫిట్స్ అందుతున్నాయంటే అందులో మధ్యతరగతిని కూడా పేదోళ్ళ జాబితాలో వేసేసి కొన్ని స్థలాలు ఇళ్ళు అవి ఇచ్చారు వాళ్ళకు కూడా. కాకపోతే ఒరిజినల్గా మిడిల్ క్లాస్కి ఇస్తారా? ఇస్తానని మేనిఫెస్టోలో చెప్తున్నారు. నమ్మచ్చా అంటే నమ్మేది మధ్యతరగతి అంత సులభం కాదు. నమ్మించగలుగుతారా? చూడాల్సి ఉంది.